ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. నక్సలైట్స్ పై ప్రభుత్వం కాల్పులు జరపడం భయాందోళన కలిగిస్తోందని మండిపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కాల్పులు జరపడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో పోలీసులు చేపడుతున్న కూంబింగ్ ఆపరేషన్ వల్ల ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇక మావోయిస్టుల శాంతి చర్చల విజ్ఞప్తిని ప్రభుత్వం గౌరవించి సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా తుడిచిపెట్టేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే మావోయిస్టులంతా ఏరివేత కార్యక్రమం పెట్టుకొని మొత్తం మావోయిస్టులను పట్టుకొచ్చి కాల్చి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో చంపడం అనేది జరుగుతూ ఉన్నది. దీన్ని ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు అంటూ ఉన్నారు ఇవాళ ఈ దేశంలో నక్సలిజం ఉండద్దు అని మీరు అంటూ ఉన్నారు. ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ నక్సలిజం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈ దేశంలో అవినీతి జరుగుతుంది, దాన్ని అంతం చేయండి. ఇవాళ మన పౌరులు మన దేశంలో ఉంటూ ఇవాళ అడవులను కాపాడుతున్నటువంటి మావోయిస్టులను ఎందుకు బూటకు పోయి ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న పాకిస్తాన్, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్